నమస్తే, నేను మీ యాంకర్ హరిత. మీకు ల్యాండ్ కానీ ప్లాట్ కానీ ఉందా? ఇల్లు కట్టుకోవాలనుకున్నా కట్టుకోలేకపోతున్నారా? అయితే ఫౌండేషన్ నుంచి హ్యాండ్ ఓవర్ వరకు ప్రతి ఒక్కటి మేమే చూసుకుంటామంటుంది బ్రిక్ అండ్ బోల్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ. పూర్తి డీటెయిల్స్ కనుక్కుందాం. స్టూడియోలో ఉన్నారు బ్రిక్ అండ్ బోల్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్ ఆనంద్. ఆనంద్ గారు నమస్తే అండి. నమస్తే హరిత. ఆనంద్ గారు, ఎలాంటి కన్స్ట్రక్షన్ అయినా లైక్ అపార్ట్మెంట్ లాంటివి కూడా బ్రిక్ అండ్ బోల్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ చేసి ఇవ్వగలదా? తప్పకుండా వీ క్యాన్ డూ ఆల్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్లో చూసినట్టయితే వన్ ఈజ్ లైక్ మీరు అపార్ట్మెంట్ అన్నారు, దట్స్ దట్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వేర్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ 7-8 floors, 3 floors, 5 floors అనుకోండి. అండ్ అగైన్ ద హై రైస్ కన్స్ట్రక్షన్స్ వస్తాయి విచ్ దానికి వీ విల్ యూజ్ అనదర్ టెక్నాలజీ. దాంతోపాటు వీ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్ హౌసెస్ కోసం పీపుల్ విల్ లిక్ ఫర్ సమ్ అదర్ డిఫరెంట్ స్టైల్. చెట్టినాడ్ స్టైల్లో కొంచెం కన్స్ట్రక్షన్స్ కావాలనుకుంటారు, లైక్ కేరళలో ఉన్న మోడల్తోనే, లేదంటే మన ట్రెడిషనల్ హౌసెస్ కానివ్వండి. ఈ కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మేము ఆల్ ఓవర్ ఇండియాలో చేసాము. ఎవరైనా కానీ క్లయింట్స్ ఇఫ్ యూ వాంట్ చెక్కి ఎలాంటి కన్స్ట్రక్షన్స్ మేము చేసాము, దే క్యాన్ విజిట్ అవర్ వెబ్సైట్ www.brickandbolt.com. అందులో మేము ఆల్రెడీ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే జర్నీ అది కూడా ఉంది. సో ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వీ కెన్ డూ. ప్లాట్ సైజ్ తక్కువ ఉన్నా చేసి ఇవ్వగలరా? ప్లాట్ సైజ్ తక్కువ ఎక్కువ కస్టమర్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది దాన్ని బట్టి డిస్కస్ చేసి వీ క్యాన్ సే దట్. ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు? టెక్నాలజీని వీ క్యాన్ యూజ్ ఇట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. సో కన్స్ట్రక్షన్లో మీరు చూసినట్టయితే మేజర్గా 2 partsలో డివైడ్ చేయవచ్చు. ఒకటి ప్రీ కన్స్ట్రక్షన్ ఫేజ్. ప్రీ కన్స్ట్రక్షన్ ఫేజ్లో మనం డిజైన్స్ ప్లాన్ చేస్తాము, రైట్. అండ్ దాంతోపాటు కన్స్ట్రక్షన్ ఫేజ్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫేజ్లో అగైన్ కస్టమర్కి ఏమేమి సొల్యూషన్స్ కావాలి, లైక్ ట్రాకింగ్ కానివ్వండి, మెటీరియల్స్ కన్ఫర్మేషన్ కానివ్వండి, టైమ్ లైన్స్ కానివ్వండి. సో డిజైన్స్లో వచ్చేసి వీ హ్యావ్ టైడ్ అప్ విత్ ప్రోపెల్. సో ఇందులో ఏంటంటే మీ వన్స్ ఫ్లోర్ ప్లాన్ ఫైనల్ అయిన తర్వాత వీ కెన్ గివ్ యూ వాక్ త్రూ ఆఫ్ యువర్ హోమ్. అందరూ ఆటోక్యాడ్ గురించి వినే ఉంటారు. మేము రెవిట్ కూడా లాస్ట్ 4 years నుంచి యూస్ చేస్తున్నాం ఇండియాలో. సో మేము హౌస్ కన్స్ట్రక్షన్ ఫ్లోర్ ప్లాన్ వచ్చిన తర్వాత 3Dలో హౌ ఇస్ ద ప్లాన్ ఇన్సైడ్ యువర్ హౌస్ అండ్ ఎక్స్టీరియర్లో ఎలా ఉంటుందో అది కూడా రెవిట్లో చూపిస్తాము. కంప్లీట్ అయ్యాక ఎలా ఉంటుందనేది ముందే వాళ్ళకి చూపిస్తారు. వాళ్ళకి నచ్చితేనే మీరు ప్రాపర్ గా స్టార్ట్ చేస్తారు. ఎస్ హోమ్ ది ఎలివేషన్ డిజైన్ చూసుకోండి, ఎలివేషన్, కలర్స్ కాంబినేషన్, క్లాడింగ్స్ ఏమేమి కావాలన్నది. సో ఇవన్నిటి కోసం వీ హ్యావ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్, లైక్ నేను అన్నట్టు రెవిట్ కానివ్వండి, ప్రోపెల్ కానివ్వండి, ఆటోక్యాడ్ కానివ్వండి. వెన్ కమింగ్ టు యూజింగ్ టెక్నాలజీ ఇన్ కన్స్ట్రక్షన్ ఫేజ్, బ్రిక్ అండ్ బోల్ట్ హ్యావ్ దేర్ ఓన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ డాష్బోర్డ్. సో ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ డాష్బోర్డ్లో ప్రాజెక్ట్ మేనేజర్స్, మా సైట్ ఇంజనీర్స్ సైట్ దగ్గర ఆన్ డైలీ బేసిస్ వర్క్ ప్రోగ్రెస్, మెటీరియల్స్ గురించి రియల్ టైమ్ బేస్లో ఫొటోస్ తీసుకొని దే విల్ అప్లోడ్ ఇన్ దేర్ యాప్. వీ హ్యావ్ 16+ డాష్బోర్డ్స్ అనమాట. ఆర్కిటెక్ట్స్ హ్యావ్ ఎ డాష్బోర్డ్, ప్రాజెక్ట్ మేనేజర్స్ హ్యావ్ ఎ డాష్బోర్డ్, సైట్ ఇంజనీర్స్ హ్యావ్ ఎ డాష్బోర్డ్, అండ్ ఆఫ్ కోర్స్ అవర్ క్లయింట్స్ హ్యావ్ దేర్ ఓన్ అప్లికేషన్. సో దీస్ ఆల్ అప్లికేషన్ వర్క్ టుగెదర్, ఇంటిగ్రేటెడ్గా వర్క్ చేస్తాయి. అండ్ ఆన్ రియల్ టైమ్ బేసిస్ క్లయింట్స్కి దేర్ యాప్లో దే క్యాన్ చెక్ ఆల్ ది డీటెయిల్స్ రిక్వైర్డ్. ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ 300 యాడ్స్ ఉందనుకుందాం, ఒక 3 floors బిల్డింగ్ కట్టివ్వాలి, మీరు ఎంత టైం తీసుకుంటారు? Time depends on many factors like weather conditions, right, and work progress ఎలా ప్లాన్ చేస్తున్నా. సో వీ క్యాన్ కన్స్ట్రక్ట్ ఇన్ 1 year or 1.5 yearలో అయిపోతుంది. క్లియర్ గా చెప్పగలరా ఎంత టైం తీసుకుంటారు అనేది? హరిత గారు, యాజ్ సూన్ యాజ్ మన డిజైన్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది కదా, మేము క్లయింట్స్కి క్లియర్గా ట్రాన్స్పరెన్సీ ఇవ్వాలనుకుంటాము. లైక్ బేసిక్గా బయట కాంట్రాక్టర్స్తో కన్స్ట్రక్షన్ చేపిస్తున్నప్పుడు సేమ్ ఇలాగే ఆన్సర్ చెప్తారు ఎవరైనా కానీ, ఎంత టైంలో అయిపోతుందంటే 1 year, 1.5 year అని. వాళ్ళకు డ్రీమ్ ఉంటుంది కదా, ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళాలి, సొంత ఇంట్లోకి వెళ్ళాలనేది. కరెక్ట్. సో మేము ఏం చేస్తామంటే వర్క్ షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఇస్తాము. వర్క్ షెడ్యూల్ అంటే కంప్లీట్ హౌస్ కన్స్ట్రక్షన్ 10 to 12 స్టేజెస్లో డివైడ్ అయి ఉంటుంది. అండ్ వర్క్ షెడ్యూల్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది దట్ ఫస్ట్ స్టేజ్ ఇస్ ఫౌండేషన్ నుంచి ప్లింత్ బీమ్ వరకు. సో ఆ స్టేజ్ ఏ డేట్ రోజు స్టార్ట్ అవుతుంది, ఏ డేట్ రోజు ఎగ్జాక్ట్గా ఆ స్టేజ్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అనుకున్నది అనుకున్నట్లుగా అనుకున్న టైంకి ఇవ్వగలరా? డెఫినెట్గా ఇవ్వగలం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో స్థలం ఉంటే చాలు, మీ దగ్గరికి వస్తే మీరు ఏ టైం కల్లా ఆ ఇల్లు కంప్లీట్ చేయగలరు, ఎలా చేయగలరు, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చెప్తారు. ఎస్. థ్యాంక్ యూ ఆనంద్ గారు. థ్యాంక్స్ అండి. బ్రిక్ అండ్ బోల్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ గురించి తెలుసుకున్నారు కదా. మీ దగ్గర స్థలం ఉంటే చాలు, డిజైన్స్ నుంచి హ్యాండ్ ఓవర్ వరకు ప్రతి ఒక్కటి మేమే చూసుకుంటామంటుంది బ్రిక్స్ అండ్ బోల్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ. పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.